హాయ్ హలో ఎవ్రీవన్. వర్షాకాలం అయితే వచ్చేసింది కదా, సో చలికి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. సో ఇలా ట్రై చేయండి. అలసందల్ని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటేనే బెటర్ అండి, బాగా క్రిస్పీగా వస్తాయి. చాలా త్వరగానే మెత్తగైపోతుందండి. చూసారా, అప్పుడే రెడీ అయిపోయింది. పిండి అయితే చాలా ప్లఫీగా వచ్చేసిందండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం, ఇంకా వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. ఇది కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే పిండి రెడీ ఉంది కదా మనకి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వర్షం వస్తూ వేడివేడిగా వడలు తింటున్నామంటే ఆ మజానే వేరే కదా. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను దీనిలోకి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకుంటూ వడలు చేసుకోవడమే. స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం మిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో అలసందల వడలు రెడీ అయిపోయాయి. మనం ఉప్మాకు కానీ అటుకులకి అలా పొడితో తింటాం కదా, సో అదే పౌడరే అండి ఇది. అది పైన ఇలా వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.